Today, as per Psalm 103:3, ఈ రోజున 103వ కీర్తన 3వ వచనంలో వ్రాయబడిన ప్రకారం we're going to praise the Lord who heals our sicknesses. మన యొక్క రోగములను స్వస్థపరిచే దేవునిని మనము ఆ రీతిగా స్తుతించనయ్యున్నాము. Who heals our diseases. ఆయన మన యొక్క వ్యాధులను స్వస్థపరచు దేవుడై ఉన్నారు. Thanks to his gracious act on that cross. ఆ యొక్క శిలువ మీద ఆయన జరిగించిన కృపాసహితమైన చర్యను బట్టి దేవునికి వందనములు. As per Isaiah 53:5, యెషయా గ్రంథము 53:5 ప్రకారం by his wounds we are healed. అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడుచున్నాము. When I had a youth meeting in Ahmedabad, నేను అహ్మదాబాద్లో యూత్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఉన్నప్పుడు there the Lord led me in the time of prayer to pray for every one who's suffering with disease and sickness. అక్కడ ప్రార్థనా సమయంలో రోగము చేత వ్యాధి చేత బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేయమని ప్రభువు నన్ను నడిపించారు. In that meeting they had brought a young boy who was bedridden. ఆ సభలో పడకకే పరిమితమైన ఒక యవ్వనస్తుడైన బాబును తీసుకుని వచ్చారు. His kidneys had failed him, అతని యొక్క మూత్రపిండాలు పాడైపోయాయి. and they came carrying him with a tube attached to him, అతనికి ఒక ట్యూబ్ ని అమర్చుకొని మోసుకొని ఆ రీతిగా తీసుకుని వచ్చారు. and they laid him in front. వారు అతనిని నా ఎదురుగా ఆ రీతిగా పండుకొనబెట్టి ఉన్నారు. But during that prayer, as the Lord led, he had filled the people with his power. కానీ ఆ యొక్క ప్రార్థనా సమావేశంలో ప్రభు నడిపించిన రీతిగా ప్రభు తన ప్రజలను ఎంతగానో నింపి ఉన్నారు. And as soon as I finished that prayer, నేను ఆ యొక్క ప్రార్థనను ముగించిన తరువాత he was the first one who rose up and came walking to the stage. ఆ సభలో మొట్టమొదటిగా పైకి లేచి నా యొద్దకు వేదిక మీదకి నడుచుకుంటూ వచ్చిన మొదటి వ్యక్తి అతనే. He wanted to come not to meet me, అతడు నన్ను కలుసుకోవడం కోసం అన్నట్టుగా అక్కడికి రాలేదు, but to tell everyone what the Lord had done for him. ప్రభువు తన కొరకై ఏమి జరిగించి ఉన్నారో ఆ సంగతిని అందరికీ చెప్పడానికే వచ్చి ఉన్నారు. Carrying his tube, he came walking to the stage. తనకు అమర్చి ఉన్న ఆ యొక్క పైప్ ను ఆ యొక్క ట్యూబ్ ను అలాగున మోసుకొని పట్టుకొని అతడు వేదిక మీదకు వచ్చి ఉన్నాడు. The Lord had made him rise up from his sickness. ప్రభువు అతనిని రోగ పడక మీద నుంచి ఆ విధముగా లేవనెత్తి ఉన్నారు. In one instant. ఒక్క క్షణములోనే అలాగున చేసి ఉన్నారు. See what the Lord is able to do. చూడండి ప్రభువు ఎట్టి కార్యములను చేయగలవానిగా ఉన్నారు. He has the power to heal your sickness. ఆయన మీ రోగమును స్వస్థపరచుటకు తగిన శక్తిని కలిగి ఉన్నారు. And today he shows us his grace to do so. ఈ రోజున అలాగున చేయడానికి ఆయన తన కృపను మీకు కనబరచును. In Matthew 8:2-3 we see one thing that happened. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో జరిగిన కార్యాన్ని మనం చూచినట్లయితే A man with leprosy came to the Lord. కుష్ఠ రోగముతో ఉండి ఉన్న వ్యక్తి ప్రభు చెంతకు వచ్చి ఉన్నాడు. And he knelt before him and said, Lord, అతడు దేవుని ఎదుట మోకాళ్ళను చెప్తున్నాడు, ప్రభువా if you are willing, please make me clean. నీకు ఇష్టమైతే దయచేసి నన్ను శుద్ధినిగా చేయుము. You can make me clean, Lord. నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు ప్రభువా. Show me mercy. నా మీద మీ కనికరమును చూపించండి. Make me clean. నన్ను శుద్ధీకరించండి. The Lord saw his heart. ప్రభువు అతని యొక్క హృదయమును చూచి ఉన్నారు. And he longed to be gracious to him. ఎంతో కృపాసహితునిగా అతని కోసమై ఎదురు చూచుచూ ఉన్నారు. And he said, I am willing, be clean. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నారు. And the man was cleansed immediately of his leprosy. ఆ విధంగా ఆ వ్యక్తి వెనువెంటనే కుష్ఠరోగం నుంచి శుద్ధీకరించబడ్డాడు. Yes, this God was walking among us today. అవును, ఇట్టి దేవుడు ఈ రోజున మన మధ్య నడుచుచూ సంచరిస్తున్నారు. With his healing power. తన యొక్క స్వస్థపరిచే శక్తితో ఆయన సంచరిస్తున్నారు. Showing grace to all who call upon him. ఆయనను పిలిచే ప్రతి వారికి కృపను చూపించుటకే ఉన్నారు. Why does God show grace to heal us? దేవుడు మనలను స్వస్థపరచు నిమిత్తం ఆయన ఎందుకు మనకు కృపను చూపిస్తారు? In Matthew 8, in the 4th verse of that incident, మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో ఆ సంఘటన చూస్తే, for a specific reason God asked him not to tell anybody else but one person. ఒక్క ప్రత్యేకమైన కారణంతో ఒక వ్యక్తి తప్ప ఎవరికీ చెప్పొద్దని ప్రభువు చెప్పారు. He said, go and show yourself to the priest. నీవు వెళ్ళి నీ దేహాన్ని యాజకునికి కనబరుచుకొనుము. Offer the offering that is required in the law of Moses for those
those who have been healed of leprosy. కుష్ఠరోగం నుంచి స్వస్థపరచబడ్డ వారి కోసం మోషే ధర్మశాస్త్రమునందు నియమించబడి ఉన్న యొక్క కానుకను సమర్పించుము అని చెప్పి ఉన్నారు. And this will be a public testimony to everyone that you have been healed. నీవు స్వస్థపరచబడ్డావనే సంగతి బహిరంగ సమాజంలో అందరికీ కూడా సాక్షార్థముగా ఉంటుంది. The Lord had asked him to testify. ప్రభు అతనిని ఏమని అడిగి ఉన్నారంటే అందరికీ కూడా సాక్ష్యముగా చెప్పమని కోరి ఉన్నాడు. When 10 lepers came to Jesus, 10 మంది కుష్ఠరోగులు యేసు చెంతకు వచ్చి ఉన్నప్పుడు the Lord healed all the 10 of them. ప్రభు వారిలో 10 మందిని అందరినీ స్వస్థపరిచారు. And one man alone came and thanked the Lord. ఒక్క వ్యక్తి మాత్రమే ఒంటరిగా తిరిగి వచ్చి ప్రభువుకు వందనములు చెప్పాడు. The Lord was so disappointed. ప్రభువు ఎంతగానో ఆ సందర్భములో నిరుత్సాహము చెంది ఉన్నారు. He asked, where are the other 9 to thank me before all people? అందరి ఎదుట నాకు వందనాలు చెప్పడానికి తమ్మండుగురు ఎక్కడా? And to tell of all that I have done for them. నేను వారి కోసం చేసిన కార్యమంతటినీ చెప్పు నిమిత్తమై. Have I not brought a great change in their life and saved their life? నేను వారి జీవితాల్లో గొప్ప మార్పును కలిగించలేదా? నేను వారి జీవితములను రక్షించలేదా? He wants us to testify to all people about his power of grace. తన యొక్క కృపా శక్తిని గురించి మనము ప్రజలందరికీ సాక్ష్యం ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నారు. About his healing power. ఆయన యొక్క స్వస్థపరిచే ఆ యొక్క శక్తిని గురించి మనం చెప్పాలని కోరుతున్నారు. That we receive. మనము స్వస్థతను స్వీకరించుటకు ఆయన మన ఎడల చూపియున్న కృప. Why? ఎందుకని? So that many more would come to know and believe in the Lord and receive this healing grace. తద్వారా అనేక మంది వచ్చి ఆయన యొక్క స్వస్థతను నమ్మికయించి ఇట్టి కృపను వారును స్వీకరించాలి అని. He will use you to make them believe in his healing power and receive. ఆయన మిమ్మును తన స్వస్థత శక్తి యందు నమ్మికయించి స్వీకరించులాగున చేయును. So tell him, Lord, make me a blessing to others. కనుక చెప్పండి, ప్రభువా నన్ను ఇతరులకు మీరు ఆశీర్వాదకరముగా చేయండి. He will heal you first tonight so that you can share it with the world. మీరు ఇతరులకు చెప్పడం కోసం ఈ రాత్రి ఆయన మొదటిగా మిమ్మును స్వస్థపరచును. This grace of healing is coming upon you today. ఈ యొక్క స్వస్థపరిచే కృప ఈ రాత్రి మీ మీదకు దిగి వచ్చుచూ ఉన్నది. He gives us the grace to shine in this world. ఆయన మనము ఈ లోకములో ప్రకాశించుచున్న వారిగా ఉండి నిమిత్తమై మనకు తన యొక్క కృపను అనుగ్రహించువాడు అయ్యున్నారు. Those whom God bestows his grace soar on wings like eagles. దేవుడు ఎవరికైతే తన కృపను కృమ్మరించి అనుగ్రహిస్తారో వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురువారిగా ఉంటారు. Are you saying I'm too weak today to rise up in my life? ఈ రోజున జీవితంలో పైకి రావడానికి చాలినంత బలము లేదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను అన్నట్టుగా మీరు అనుకుంటున్నారా? I don't have the chance. నాకు అవకాశాలు లేవు. I don't have the skill. నాకు ఏమాత్రము కూడా నైపుణ్యత నేర్పరితనము వంటివి లేవు కదా. Things are only failing in my life today. నా జీవితంలో ఈ రోజు అన్ని కూడా వైఫల్యానికి గురవుతూ ఉన్నాయి. We read in 2 Corinthians 12:9. 2 కొరింథీ పత్రిక 12:9 మనం చదవగలం. God saying, my grace is sufficient for you. దేవుడు సెలవిచ్చుచూ ఉన్నారు కదా, నా కృప నీకు చాలును. Don't worry, my child. నా బిడ్డలారా విచారించకండి. My grace is ready and sufficient for you to make you shine. మిమ్మును ప్రకాశింపచేయుటకు నా కృప చాలినంతగా సంసిద్ధముగా ఉండి ఉన్నది. In your weakness my strength will be perfected. మీ యొక్క బలహీనతలలో నా యొక్క బలము మీ కొరకై ఆ రీతిగా పరిపూర్ణము చేయబడుతున్నది. And so today we are going to gladly boast about our weakness. కనుక ఈ రోజున మనము ఆనందముగానే మన యొక్క బలహీనతలను బట్టి కూడాను మనము అతిశయించనయ్యున్నాము. We are not going to be worried or we are not going to cry over it anymore. మనం ఇక మీద విచారించుచు దాని గురించి రోధించే వారిగా ఇక ఉండనే ఉండము. Because as per 1 Corinthians 1:27, ఎందుకనగా 1 కొరింథీ 1:27 ప్రకారం God chooses the foolish things of the world to shame the wise. దేవుడు లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తమై లోకములో ఉన్న వెర్రి వారిని ఏర్పరచుకొని వాడయ్యున్నారు. He chooses the weak things of the world to confound the mighty. లోకములో బలమైన వాటిని సిగ్గుపరచు నిమిత్తం ఆయన లోకములో బలహీనమైన వాటిని ఏర్పరచుకొని వాడయ్యున్నారు. So boast about your weaknesses. కనుక మీ బలహీనతలను బట్టి కూడా మీరు అతిశయించండి. So that right there God's grace and his strength will fill it. తద్వారా అక్కడనే దేవుని యొక్క కృప, దేవుని యొక్క బలము మిమ్మును నింపుచు ఉండును. Let us humble ourselves before the Lord and empty ourselves.
ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఖాళీ పాత్ర వలె చేసుకొందుము. saying, "You are so wise, Lord, I cannot compare." ప్రభువా, నేను ఏమాత్రము పోలిక చేయలేనంతగా నువ్వు ఎంతో జ్ఞానము గలవాడవు. I am nothing before you, Lord. నీ ఎదుట నేను ఏమియు కాను ప్రభువా. I am a fool before you. Yes, I will proudly say it. అవును ప్రభు, అతిశయంతో చెప్తా, నీ ఎదుట నేను వెర్రివాని వలె ఉన్నాను. I am so unskilled compared to your hand. నీ యొక్క చేతులతో పోల్చుకుంటే నా యొక్క నేర్పరితనము ఏ మాత్రమును కూడా లెక్కకు రాదు ప్రభు. Why? ఎందుకని? Why? ఎందుకని? Because God's power fills in the midst of our weakness. ఎందుకనగా మన యొక్క బలహీనతల మధ్యలోనే దేవుని యొక్క శక్తి మనలను ఆ రీతిగా నింపనయ్యున్నది. You will be full of His strength and full of His power. మీరు సంపూర్ణముగా ఆయన బలము చేతను ఆయన శక్తి చేతను నింపబడుదురు. The more you empty yourself, the more the Lord will fill it with His power. మిమ్మును మీరు మరి ఎంత ఎక్కువగా ఖాళీ చేసుకుంటారో అంత ఎక్కువగా ప్రభు తనకు తానుగా మిమ్మును తన బలము చేత నింపనయ్యున్నారు. So John 1:16 says, కనుక యోహాను 1:16 ఏం చెప్తోంది? out of His fullness we have all received grace upon grace. ఆయన సంపూర్ణత లేక పరిపూర్ణతలో నుంచి మనమందరమును కూడా కృప వెంబడి కృపను పొందుకొనుచున్నాము. He gives it out of His fullness. ఆయన తన యొక్క సంపూర్ణత పరిపూర్ణతలో నుంచి మనకు అలాగున అనుగ్రహించును. An overflowing grace comes. పొంగి పొర్లే విధానములో ఆయన మనకు తన కృపను అనుగ్రహించును. Thank God for this ఈ grace. కృప కొరకై దేవునికి వందనములు. It is coming upon you to make you shine. మిమ్మును కూడా ప్రకాశింప చేయుటకు అట్టి ఆయన యొక్క కృప మీ మీదకు వచ్చేయుచు ఉన్నది. Thank God for it. అందును బట్టి దేవునికి వందనములు. Some people, having known this grace, will relax too much. కొంతమంది ఇట్టి కృపను ఎరిగి ఉండి చాలా నిర్లక్ష్యంగా ఇంకేమీ పని చేయాల్సిన పని లేదు అన్నట్టుగా విశ్రాంతిని తీసుకుంటూ ఉంటారు. They'll say, God's grace is there. He will automatically make me shine. వారు ఏమంటారంటే, నాకు దేవుని కృప ఉన్నదండి, దానంతటదే అన్నట్టుగా నన్ను ప్రకాశించేలాగున దేవుడు చేసేస్తాడంటారు. And they'll start relaxing. ఆ విధంగా వారికి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తారు. But Paul says, కానీ పౌలు ఏమంటున్నాడంటే in 1 Corinthians 15:10, మొదటి కొరింథీ పత్రిక 15:10 by the grace of God I am what I am. నేనేమయ్యున్నానో అది దేవుని కృపను బట్టియే అయ్యున్నాను. His grace toward me was not in vain. అయితే ఆయన నా ఎడల కలిగి ఉన్న కృపను నేను నిరర్ధకము చేయను అని అంటూ ఉన్నాడు. On the contrary, I worked harder than any of them. దానికి బదులుగా మరి ఏ ఇతరుల కంటేను దేనికంటేను కూడా మరి ఎక్కువగా ప్రయాసపడి కష్టపడి నేను పని చేసి ఉన్నాను. Though it was not I, but the grace of God that is within me. అయినప్పటికీ అది నేను కాదు, నాలో నా మీద ఉన్న దేవుని కృపయే. God didn't give me His grace in vain. దేవుడు తన యొక్క కృపను నాలో నాకు వృధాగా ఉండి నిమిత్తము అనుగ్రహించి ఉండలేదు. I didn't fail His grace. నేను ఆయన కృప నా జీవితంలో వైఫల్యము చెందులాగున నేను చేయలేదు. But I worked harder than anybody else. నేను మరి ఏ ఇతరుల కంటేను కూడా మరి ఎంతగానో ఎక్కువగా కష్టపడి పని చేసి ఉన్నాను. To glorify the Lord with my grace. నా కృపతో దేవుని మహిమపరచు నిమిత్తమే. Oh, I had to work hard to glorify Him for the grace He had given. ఆయన నాకు అనుగ్రహించిన కృప ద్వారా నేను ఆయన్ని మహిమపరచడానికి ఎంతగానో కష్టపడి పని చేయాలి. The grace will make you run harder and faster. ఆ యొక్క కృప మిమ్మును అతి వేగంగా అతి కష్టతరమైన పరుగు పందెములో ముందుకు తీసుకుని వెళ్ళును. Passionately for the Lord. దేవుని కోసం ఎంతో వైరాగ్యంగా ముందుకు వెళ్ళులాగున చేయును. Saying, I have to bring glory to His name. నేను ఆయన నామానికి మహిమను తీసుకుని రావాలి అన్నట్లుగానే. And I have to great accomplishments which the world will see the Lord Jesus through. ప్రభు అయిన యేసును లోకము నా జీవితములో చూచినట్లుగా నేను అత్యంత గొప్ప కార్యములను సంపూర్తి చేయగలగాలి. As my Lord will also ask one day, what did you do with my grace? నా ప్రభు కూడా ఒక రోజున నన్ను అడుగుతారు, నేను నీకు అనుగ్రహించిన కృపతో నీవు ఏమి చేసి ఉన్నావు అని నన్ను ప్రశ్నిస్తారు. We will say, Lord, I ran fast and I worked for you. అప్పుడు మనం ప్రభువుతో ఇలాగును చెప్తాము, ప్రభువా నేను నీ కొరకై వేగముగా పరుగులెత్తి పనిచేసి ఉన్నాను. And your grace carried me and made me shine in this world.
మీ కృప నన్ను మోసి ప్రకాశించలాగున చేసింది. God is going to make you shine in the government realm. దేవుడు మిమ్మును ప్రభుత్వ రంగంలో కూడా ఎంతగానో ప్రకాశవంతమైన వారిగా చేయనయ్యున్నారు. Make you shine in the scientific realm. అలాగే శాస్త్ర సాంకేతిక విద్యా రంగంలో కూడా మిమ్మును ఆయన ప్రకాశింప చేయనయ్యున్నారు. Shine in engineering. ఇంజనీరింగ్ లో ప్రకాశించులాగున, Shine in singing. అలాగే గానములో ప్రకాశించులాగున, Shine in ministering to Him. ఆయనకు సేవ చేయు పరిచర్యలో మీరింకను ప్రకాశించులాగున. His grace is coming to empower you, ఆయన కృప మిమ్ములను శక్తివంతులుగా చేయుటకు వచ్చును, to give you power. మీకు శక్తిని ఇవ్వడం కోసమే. And you'll be confident in the Lord as He fills you. ఆయన మిమ్మును నింపుచూ ఉండగా మీరు ప్రభువులో ఎంతగానో మనోస్థైర్యమును కలిగిన వారుగా ఉండెదరు. To rise up. పైకి లేచి నిమిత్తమే. Thank you, Jesus. వందనములు యేసయ్యా.